అమ్మా ఎక్కువ పెట్టుకో, నేను కొంచెమే తింటా, 2 మెతుకులే చాలు. ఏమన్నావురా? పాపం పేదోడా? అసలు అతన్ని పేదోడని ఎందుకన్నావురా? మనం కారులో వస్తున్నాం, అతను రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాడనేగా చులకన చేసి మాట్లాడుతున్నావు. మనిషి అన్నాక మానవత్వం ఉండాలరా, డబ్బు కాదు. ముందు ఒక మనిషిని మనిషిలా చూడడం నేర్చుకో. అబ్బా సర్లేరా, నువ్వు ఒక మనిషిని గుద్దేశావురా. అది లేకుండా నేను తినలేను. అదేనే తెల్లగా ఉండిద్ది చూడు. దాని తెలుపు ముందు నువ్వు ఎందుకు పనికొస్తావు? దాన్ని నాకితే సూపర్ ఉండిద్ది. నేను చెప్పేది కొబ్బరి చట్నీ గురించే. అరే మామా, అడు మన క్లాస్మేట్ అభి కదా? అవునరా, ఇటు బ్యాక్ బెంచర్ కదా, ఇప్పుడు ఇటు రేంజే మారిపోయింది ఏంట్రా? మరి ఏమనుకున్నావు రా? వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ లేక ట్రేడింగ్ అని షేర్ మార్కెట్ అని తెగ డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాడు. పదరా వెళ్ళి పలకరిద్దాం. అరే మామ ఎలా ఉన్నావురా? అరే మీరా, నేను బాగా ఉన్నా, మీరు ఎలా ఉన్నారా? కష్టపడి లక్షలు ఫీజులు కడితే ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతావురా. వీడికి ఆకలిస్తుందని ఏడ్చినా సరే ఎవరు అన్నం పెట్టమాకండి. అమ్మా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టమ్మా. అమ్మా అమ్మా, నువ్వు నోర్మల్ లేకపోతే నిన్ను కొడతా. ఇందుకో నాయన, ఏడేడు అన్నంలో ఆవకాయ పచ్చడిసి నీ వేసి తీసుకొచ్చాను, తిను నాయన. నాకు చికెన్ కావాలి. ఏం కావాలి బాబు? కిండర్ జాయ్. మీకు ఒకటి తెలుసా అంకుల్, చిన్నప్పుడు ఇది తినాలని నాకు ఎంత ఆశగా ఉండేదో, కానీ స్తోమత లేక ఈ రూపాయి చాక్లెట్ కొనుక్కునేవాడిని. ఏమైందిలే బాబు, ఇప్పుడైనా కొనుక్కో. ఇప్పుడు ఈ రూపాయి చాక్లెట్ కొనుక్కునే స్తోమత కూడా లేదు. పిల్లల గురించి నువ్వు నాకు చెప్తావా? అసలు నేను ఎంతమంది పిల్లల్ని పెంచానో తెలుసా నీకు? పిల్లలు ఎప్పుడు ఉచ్చపోస్తారో ఎప్పుడు ఉచ్చపోయారో తెలియనంత మూర్ఖుడిని కాదు. ఎవరు నువ్వు? రాంగ్ రూట్ లో వచ్చావు. కళ్ళు పైనయా? ఇంత పెద్ద కారు కనబడలేదారా నీకు? నువ్వు రాంగ్ రూట్ లో వచ్చావు. నా ఇష్టం వచ్చినట్లు వస్తా, ఏం పిక్కుతావరా? రాంగ్ రూట్ ఏంట్రా రాంగ్ రూట్? రాంగ్ రూట్ ఇదేమో నీ బాబు గారు రోడ్ అనుకుంటున్నావా? ఎలా తప్పు. మూసుకొని వెళ్ళరా, పిల్లరాయాలా? రాంగ్ రూట్ లో వస్తావు. కళ్ళు పైనయా? ఇంత పెద్ద కారు కనబడలేదారా నీకు? ఏంట్రా మరి నీకు నా బండి కనబడలేదా? గుడ్డినాయలా? నేను ముందే ఇలా చెప్పుంటే ఆడికి అక్కడే సౌండ్ ఆఫ్ అయిపోయేది. ఇదేమో నీ బాబు గారు రోడ్ అనుకుంటున్నావా? ఎలా మరి నీ బాబుగాడి రోడ్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు రాంగ్ రూట్ లో రావడానికి ముందే ఇలా చెప్పుంటే ఆడికి అక్కడే సౌండ్ ఆఫ్ అయిపోయేది. మూసుకొని వెళ్ళరా, పిల్లరాయాలా? నువ్వు తెరుచుకొని వెళ్ళరా పెద్దనాయాలా? ముందే నేను ఇలా చెప్పుంటే ఆడికి అక్కడే సౌండ్ ఆఫ్ అయిపోయేది. నేనేమన్నా పేదోని అనుకున్నావా 10 రూపాయల బ్రష్ తో మొహం కడుక్కోవడానికి? ఐఎమ్ ఏ రిచ్ కిడ్, మినిమం 100 రూపాయల బ్రష్ వాడతా. టాయిలెట్ బ్రష్ రాది. ఇప్పుడే డిసైడ్ చేసుకో, నీకు నేను కావాలో మీ ఫ్రెండ్స్ కావాలో. ఓసే, నువ్వు నిన్నగాక మొన్నొచ్చావే, కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి నాతో ఉన్నారే. నా ప్రాణం పోయినా సరే వీళ్ళని వదలడం నా వల్ల కాదు. ఈ టైంలో ఫోన్ ఏంటి? హలో, నీ కుడి వైపుకి చూడు, మెల్లగా ముందుకి నడు, ఇప్పుడు కిందకి చూడు, ఇంకా నన్ను పైకి లేపు. నాన్నా? అరే మామా, నువ్వేదో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటున్నావు కదా? అవునరా. అరే నా పిల్లకి లవ్ ప్రపోజ్ చేసుకునేటప్పుడు ఒక మంచి రొమాంటిక్ మ్యూజిక్ ప్లే చేయరా, దెబ్బకి పడిపోవాలి. చూద్దాం లేరా? అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. అరే అమ్మా, నేను కూడా పండక్కి కొత్త బట్టలు కట్టుకుంటా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు వద్దని? ఎందుకు వద్దమ్మా? నువ్వు కొత్త బట్టలు కట్టుకుంటావు, చెల్లి కూడా కొత్త బట్టలు కట్టుకునిద్ది. మరి నేను కట్టుకుంటే తప్పేంటి? చీర కట్టుకుంటా అంటావేంట్రా? బండి నడపడం రాదారా నీకు? ఒకటి ఇచ్చానంటే పళ్ళు రాలుతాయి. నువ్వు కొడతా ఉంటే నేను చూస్తా ఊరుకుంటా అనుకుంటావా ఏంటి? ఐ విల్ ఫైట్. రా నా కొడక, చూసుకుందాం. రా రా. అన్నయ్య, నీకోసం మలబార్ గోల్డెన్ డైమండ్స్
నేనంటే ఎంత ప్రేమ చెల్లి నీకు. 10 రూపాయల రాఖీ తీసుకొచ్చి గోల్డ్ రాఖీ అంటావే. నీ కోసం యాపిల్ నుండి ఐఫోన్ 16 Pro Max తీసుకొచ్చా. నాకు వైలెన్స్ అంటే ఇష్టం ఉండదు. నాకు కూడా. నువ్వెవరితో గొడవ పడినని నాకు మాట ఇవ్వు. రే కళ్ళు పోయినాయా? రేయ్ సారీ బ్రో. ఏంట్రా సారీ? ప్లీజ్ బ్రో ప్లీజ్. ఏంట్రా ప్లీజ్? రే ప్లీజ్ రా ప్లీజ్. ఏంట్రా ప్లీజ్? అరే ఒకసారి కన్నీరా. ఆహా ఎంత అందంగా ఉంది ఈ ప్రకృతి. ఈ పచ్చని చెట్లు, ఆ చెట్లకు కాసిన పూలు, ఇంకా ఈ చల్లటి గాలి ఎంత హాయిగా ఉంది. అరే వీళ్ళు అసలు మనుషులేనా? చక్కగా ప్రకృతిని ఆస్వాదించకుండా ఎవరి ఫోన్లో వాళ్ళు మునిగిపోయారు. అయినా నాకెందుకులే, నేను మాత్రం ఈ ప్రకృతిని తనివి తీరా ఆస్వాదిస్తాను. చప్పట్. వాడి మోహన్ చూడ సేమ్ ఎలకలు పట్టే వాళ్ళ ఉందిరా. అందరి ముందు పరుగు పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైనా మీ మీద జోక్ వేసి మిమ్మల్ని ఎర్రి పప్పని చేస్తే ఆ జోక్ అర్థం కాలేదు మళ్ళీ చెప్పమని అడగండి. ఎందుకంటే జోక్ మొదటిసారి వింటేనే ఫన్నీగా ఉండిద్ది, రెండోసారి ఎవరికి నవ్వు రాదు. కాబట్టి మీ మీద జోక్ వేసిన వారే ఎర్రి పప్ప అవుతారు. అరే మామ ఏదో జోక్ చెప్పావు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పవా? నీ మొహం అచ్చం ఎలకలు పట్టే వాళ్ళు ఉందన్నాను రా. ఇదేంటి మళ్ళీ అందరు నవ్వుతున్నారు? అరే అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పరా. చెప్పా కదా నీ మొహం ఎలకలు పట్టే వాళ్ళు ఉందని. అరే నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పరా. ఇంకెన్నిసార్లు ఎర్రి పప్పు పోతారు ఎలకలు పట్టే మొహోడా. పిచ్చోడా పోరా ఇక్కడి నుంచి. రే వద్దురా. నీకేం తెలీదు, నువ్వు ఆగరా. ఈ పిచ్చోళ్ళు చాలా డేంజర్, ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. నోరు మీరా. ఎవర్రా పిచ్చోడు? కుల పిచ్చి, డబ్బు పిచ్చి, పదవి పిచ్చి ఉన్నోడరా నిజమైన పిచ్చోడు. అన్యం పుణ్యం తెలియని ఈ అమాయకుడు కాదు. మనుషుల్ని ప్రేమతో మార్చాలరా, ద్వేషంతో కాదు, ద్వేషంతో కాదు, ద్వేషంతో కాదు, ద్వేషంతో కాదు.